అప్పటిదాకా డబ్బు చూసుంటారు. ఎంతో కొంత మీరంటూ డెఫినెట్లీ. మనీ డెఫినెట్లీ సార్. ఎర్నింగ్ గాని. ఒకసారిగా పాట సింగర్స్‌కి పాడేస్తే డబ్బులేమి రావు. యాహ్! అది అందరికీ తెలియని విషయం. యాహ్! ఒక మ్యూజిక్ డైరెక్టరు ఒక సింగర్‌ని మెచ్చి, పాడుకొని ఒక పాటకి అవకాశం ఇవ్వడానికి ఎన్నో రాజకీయాలుంటాయంట నిజమేనా? డెఫినెట్లీ ఉంటాయి సార్. సో మచ్ దట్ గోస్ ఇంటూ ఇట్. అంటే దాన్ని ఐ వుడ్ లైక్ టు యూజ్ ఎ డిఫరెంట్ టర్మ్ సార్. ఐ వుడ్ నాట్ కాల్ ఇట్ పాలిటిక్స్. బట్ థెర్ సో మెనీ ఎలిమెంట్స్ దట్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అన్నోయింగ్లీ సార్. రైట్. అంటే టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ ఎవ్రీబడి. అది మనం ఏం చేయలేం. దట్ ఈస్ అ ప్రాసెస్ దట్ హస్ బీన్ కమింగ్ ఫ్రమ్ ఏజెస్. సో అది కొత్తగా ఏర్పడ్డ ప్రాసెస్ కాదు. దట్ ఈస్ కంటిన్యూయింగ్. బట్ అది అంటే ఎటు నుంచి ప్రెషర్ వస్తది, ఎటు నుంచి ఏమైతది మనకు కూడా తెలవదు. ఇప్పుడు ఐ విల్ బ్రీఫ్ యూ అబౌట్ ప్రాసెస్ ఆఫ్ సాంగ్ మేకింగ్ సార్. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్, సో హీ ఈస్ కంపోజింగ్ అ సాంగ్ ఫర్ అ మూవీ. సమ్ ఎక్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ సమ్ ఎక్స్ మూవీ. సో ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ హీ మేక్స్ అ ట్యూన్. సో ఆ సిచ్యువేషన్ డైరెక్టర్ గారు డిస్క్రైబ్ చేసిన తర్వాత ద మ్యూజిక్ డైరెక్టర్ సిట్స్ అండ్ కంపోజెస్ అ ట్యూన్. ఫస్ట్ ట్యూన్ పాడతాం. ట్యూన్ పాడిన తర్వాత ఆ ట్యూన్ ఓకే అని అనుకుంటే అప్పుడు ఆ ట్యూన్కి లిరిక్ వస్తుంది. ఆ లిరిక్తో పాటు ట్యూన్ని పాడడాన్ని ట్రాక్ అంటారు. అవును. ట్రాక్ అయిపోయిన తర్వాత దెన్ మ్యూజిక్ యాడ్స్, ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత లైవ్స్ అన్ని రికార్డ్ అయిపోయిన తర్వాత దెన్ ద ఫైనల్ సింగర్ కమ్స్ అండ్ సింగ్స్. ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఫస్ట్ దే గెట్ అ థాట్, ఓకే ఈ పాట ఈ సింగర్తో పాడిద్దాము బాగుంటుంది అన్న ఒక థాట్ ఉంటుంది. పాడిన తర్వాత అవుట్పుట్ వేరేలాగా వచ్చింది అనుకోండి సార్, దే విల్ చేంజ్. అంటే వాళ్ళకి ఆప్షన్ ఉండదు. బికాస్ ఇఫ్ ద వాయిస్ ఈజ్ నాట్ సూటింగ్ ద హీరో, దేర్ ఇస్ నథింగ్ దే కెన్ డూ. దే హ్యావ్ టు చేంజ్. ఈ ప్రాసెస్ ఇట్ గోస్ విత్ లక్ సార్. ఉండాలి, లేకపోతే కష్టం సార్. ఎందుకంటే కొన్ని వందల ట్రాక్లు పాడినా నేను, సమ్ హండ్రెడ్స్, వెరీ ఫ్యూ ఫైనల్ అయినాయి. నేనే కాదు చాలామందికి. ఎందుకంటే నేను పాడిన చాలా ట్రాక్స్ వేరే సింగర్స్ ఫైనల్ వర్షన్ పాడడం జరిగింది. ద సేమ్ విత్ దెమ్. వాళ్ళు పాడిన ట్రాక్స్ నేను ఫైనల్ పాడిన కొన్ని. సో ఇట్స్ ఎ మ్యూచువల్ ప్రాసెస్ సార్. బట్ ఇట్స్ వెరీ టఫ్ సార్, వెరీ టఫ్. అదే చెప్తున్నా. అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఆ ట్రాక్ పాడేసి వచ్చినాక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఉండటమే కాదు, ఈ ట్రాక్ పాడింది ఫైనల్గా ఉంటుందా ఉండదా అనే ఒక పెయిన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది సార్ కొంచెం. అంటే ఫైనల్ అయితే బాగుండు. లెట్ మీ అంటే నాకు అంటే కొన్ని సాంగ్స్ ఆర్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్ కదా సార్. వాట్ గోస్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ సాంగ్ మేకింగ్, మేము కూడా వీ గివ్ సో మచ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ సింగింగ్ అ సాంగ్. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది సార్, వర్క్ ప్యాటర్న్. So I was very lucky in this 10 years. I worked with most of the music directors in Telugu. I was very fortunate. Devud Devalla. I worked with everyone, sir. Everybody has a pattern. బట్ మీరు అన్నట్టు ఆ పాడి బయటికి వచ్చిన తర్వాత ఫైనల్ అయితే బాగుండు అని అయితే అందరికి అనిపిస్తుంది సార్. అది ఎవరికైనా, హ్యూమన్ అది, ఎవరైనా. ఎందుకంటే ఒక పాట యాడ్ అవుతుంది కదా సార్. అంటే దట్ ఈస్ మై ఫుడ్, దట్ ఈస్ హౌ ఐఎమ్ ఐడెంటిఫైడ్. సో ఇట్స్ ఎ వెరీ టఫ్ ప్రాసెస్ సార్. కానీ మీరు వందల ట్రాక్స్ పాడి ఉండొచ్చు, కానీ ఫైనల్గా వచ్చిన అవుట్పుట్లో మాత్రం 10లోనే ఉండొచ్చేమో నెంబర్స్. అంతేగా? అంతే సార్. కానీ దానికి కూడా మీకు డబ్బులు ఇస్తారా? ఎస్, డెఫినెట్లీ సార్. అంటే ఐ డోంట్ నో హౌ ద ట్రెండ్ వాస్ బిఫోర్ ఐ కేమ్ సార్. బట్ వెన్ ఐ కేమ్, ఇనీషియల్గా I was very fortunate because I put myself under that very fortunate category, sir. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మా ఫ్రెండ్స్ చందు కానీ, దీపు కానీ, కేసీ గారు కానీ, కారుణ్య కానీ, ఎవరైనా, మా మాలవిక, గీత, షానా, we all are very good friends today. But when I joined, they were all seniors to me in terms of singing. They are all younger to me in age. But they are more experienced than me. ఆ ఏజ్లో, ఆ టైంలో వాళ్ళందరూ నన్ను వెల్కమ్ చేయడం, మేమందరం ఒకటే బ్యాచ్ లాగా ఐడెంటిఫై అయిపోవడం. అంటే ఒక కొత్తోడు అన్నట్టు కాకుండా ట్రావెల్, చందు, దీపు, దినకర్ అంటే దాంట్లో వచ్చిందంటే మనం వీఆర్ సక్సెస్ఫుల్ అని సార్. దేవుడి దయ వల్ల ఆ లాట్లో ఇంక్లూడ్ అయిపోయాను నేను. దానికి ఇంకో రీజన్ సూపర్ సింగర్ 7. రైట్. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే చెప్తాను సార్. సో ఇట్లా జరిగింది సార్. అండ్ ఆ ఇనీషియల్ హికప్స్ అన్నవి చాలా ఉండే సార్ నాకు కూడా. అంటే
basically I came from a different background. కరెక్ట్. And I was identified as a very new person. And who's this face? Suddenly he came with Ninnala Lede and he started singing with all of us. Anna oka feeling kuda undindi chaala mandiki. But luckily I was able to overcome that feeling and andariki kuda aa feeling తొందరగా పోయింది నా మీద. నా అదృష్టం అది. So I was very lucky, sir. రైట్. అది ఏం లేదు, చిన్న లాజిక్. ఒక 10 కాకులు ఒక గుంపులో ఉంటాయి. Sir. ఆ 10 కాకుల గుంపులోకి కాకే కదా అని చెప్పి ఇంకో కాకి వచ్చి ఫస్ట్ కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఈ 10 కాకులు ఫస్ట్ రోజు పొడుస్తాయి. Yeah. తర్వాత రోజు నిన్న కూడా వచ్చింది ఇదే అని చెప్పేసి చూస్తాయి, గురించి చూస్తాయి. Right. తర్వాత రోజు ఏ రాని రోజు వస్తుంది కాకి అని చెప్పి సర్దుకుంటాయి. తర్వాత రోజు ఈ కాకి మందే అనుకుంటాయి. చాలా సింపుల్ లాజిక్ ఇది. అట్లనే ఎవరికైనా ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది, ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. కానీ మీ ఫీల్డ్లో లేకపోవడం మీ అదృష్టం. నా అదృష్టం సార్, నా అదృష్టం సార్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరు కూడా దే వర్ వెరీ కన్సిడరేట్ ఇన్ లెటింగ్ మీ ఇన్ టు దేర్ బ్యాచ్ ఆఫ్. అండ్ ఇవాళ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీస్. నేను అందరికీ రెగ్యులర్గా అందరం మేము కలుస్తుంటాం. మొన్న లాస్ట్ వీక్ కూడా కలిసినాం, అందరం పిల్లలతో బయటికి వెళ్ళినాం. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ జర్నీ సార్. లక్కీలీ గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ సార్. దేవుడి దయ నిజం. ఇట్స్ బీన్ ట్రెమెండస్లీ ఆన్ మీ. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్.